జూలై 26 నుంచి పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. 29 మంది ఇండియన్ అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరిలో తెలుగు అథ్లెట్లు జ్యోతి ఎర్రాజీ, జ్యోతి దిండి తొలిసారి ఒలింపిక్స్ కు క్వాలిఫై అయ్యారు. మరో అథ్లెట్ దీప్తి పారా ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. వీరు ముగ్గురు మారుమూల ప్రాంతాలకు చెందిన పేదింటి అమ్మాయిలే. కోచ్ నాగ్పురి రమేష్ హైదరాబాద్ లో వీరికి కోచింగ్ ఇచ్చారు. ముగ్గురు అథ్లెట్లు ఒలింపిక్స్ కు సెలెక్ట్ అవ్వడం అంటే 8 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం అంటున్న కోచ్ నాగ్పురి రమేష్ తో నరేందర్ ఫేస్ టు ఫేస్. జాతీయ అంతర్జాతీయ ప్లేయర్స్ అందిస్తూ ఒలింపియర్స్ ని తీర్చిదిద్దుతున్న మన ద్రోణాచార్య అవార్డు నాగపూర్ రమేష్ గారు ఉన్నారు. రేపు ప్యారిస్ వెళ్ళబోతున్నారు ప్యారిస్ ఒలింపిక్స్ కోసం. ఒకసారి అడిగి తెలుసుకుందాం, మన ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది సార్ అథ్లెటిక్స్? ఒకసారి హాయ్ సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మళ్ళీ కూడా ఆల్ స్పోర్ట్స్లో అథ్లెటిక్స్ నుండి ఎక్కువ మంది వెళ్తున్నారు ప్యారిస్ ఒలింపిక్స్కి. సో ఎలా ఉంది సార్ ఈసారి మెడల్స్ వచ్చే ఛాన్సెస్ మన ప్లేయర్స్కి ఎలా ఉంది? యాజ్ యూజువల్ మెడల్ గ్యారంటీ మ్యాన్ అంటే నీరజ్ చోప్రా, ఇంకా మనకి అవినాష్ చావ్లే అని 3000 స్టీపుల్ 10th ర్యాంక్లో ఉన్నాడు. కానీ 3rd, 4th, 5th, 6th వరకు అందరూ క్లోజ్లో ఉన్నారు. అబ్బాయి కూడా బాగా చేయొచ్చు. ఇంకోటి 4x400 మెన్ సెమీఫైనల్ క్లియర్ చేస్తే, ఎందుకంటే సెమీఫైనల్ ఫైనలే ఉంటుంది. సెమీఫైనల్ క్లియర్ చేస్తే ఫైనల్లో దే కెన్ డూ. అదేవిధంగా ఉమెన్ 4x4 కూడా మంచిగానే ఉంది. కానీ సెమీఫైనలే చాలా ఇంపార్టెంట్. ఆ సెమీఫైనల్ దాటితే అది. సో ఈ విధంగా మనకి ముందు కంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ బెటర్. సో 29 మెంబర్స్లో మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అంటే ఇద్దరు మెయిన్ ఒలింపిక్స్కి, ఒక అమ్మాయి పారా ఒలింపిక్స్ వెళ్తున్నారు. ఇద్దరు పేరు కూడా జ్యోతి, ఇంకొక అమ్మాయి దీప్తి. ఎలా ఉంది సార్ ఫస్ట్ టైం మన తెలుగు వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్తున్నారు ప్యారిస్ అంటే అథ్లెటిక్స్లో? ఎలా ఉంది వీళ్ళ పర్ఫార్మెన్స్? ఎలా ఉంది? ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకి? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2000 నేను సిడ్నీ ఒలింపిక్స్కి యాజ్ ఏ హాకీ ఫిట్నెస్ కోచ్కి వెళ్ళాను. 2004లో గీత వెళ్ళింది ఒలింపిక్స్, అప్పుడు ఇండియన్ టీం కోచ్. 2008లో కూడా గీత వెళ్ళింది. ఓకే, ఇంకా 2012 మిస్ అయింది. దెన్ 2016 గీతతో వెళ్ళాను ఒలింపిక్స్కి. దెన్ 2021లో కూడా ఒలింపిక్స్ వెళ్ళాను. సో ఇప్పుడు మన స్టేట్ నుంచి ఇద్దరు వెళ్ళడం అనేది మన రికార్డ్ ఇది. ఓకే, ఇద్దరిని మనమే ట్రైన్ చేయడం అనేది ఇంకొక మంచి, అంటే చాలా హ్యాపీ. అదేవిధంగా మన దీప్తి కూడా మొన్ననే వరల్డ్ రికార్డ్ చేసింది పారా ఒలింపిక్స్. అంటే ముగ్గురు అథ్లెటిక్స్లో ఒలింపిక్స్ పోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇది ఓవర్ నైట్ అయింది అయితే కాదు. గత 8 to 10 సంవత్సరాల నుంచి కష్టపడితే తప్ప ఇప్పుడు వీళ్ళంతా ఒలింపిక్ లెవెల్కి చేరుకోగలరు. అంటే ఏదైనా కానీ ఒలింపిక్స్ లెవెల్లో చేయాలంటే మినిమం 8 to 10 years ప్లానింగ్ ఉంటే తప్ప. సో దండి, దీప్తి, జ్యోతి ఎర్రం అండ్ దీప్తి, ఈ ముగ్గురిని ఎలా ఐడెంటిఫై చేశారు? అంటే అందరూ కూడా చూస్తే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మీరే ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారా ఇక్కడికి, లేదంటే ఇంతకుముందుకి ఏదైనా మెడల్స్ వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చారా వాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా వచ్చారు. జ్యోతి అయితే 2014లో ప్రతి సంవత్సరం మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెలెక్షన్ జరుగుతుంది. ఓకే, అప్పుడు మన సరూర్ నగర్లో ఉండింది మన సెంటర్. ఆమెకు అప్పుడు ఏం తెలియదు, హైట్ ఉండింది. ఆ సెలెక్షన్స్కి వచ్చింది విశాఖపట్నం నుంచి. సో ఆ విధంగా ఆమె హైట్ చూసి, క్వాలిటీస్ చూసి నేను హాస్టల్లో తీసుకొని హడల్స్, ఆమె హైట్, ఆమె పట్టుదల, ఆమె నేర్చుకునే తత్వాన్ని బట్టి అప్పుడే హడల్స్ ఇంట్రడ్యూస్ చేసినాం. ఆమెలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే హడల్ చేసేటప్పుడు మోకాలకి తగిలి రక్తం కూడా వెళ్ళింది. అప్పుడు ఎంత అమ్మాయి ఓన్లీ 15 years, కానీ ఏ రోజు నో అనేది కాదు. సో అట్లాంటి వాళ్ళే హడల్స్లో పనికొస్తారు. అదే ఈవెంట్ ఈరోజు భారతదేశం చరిత్రలో ఆమె ఫస్ట్ హడ్లర్ టు గో టు ఒలింపిక్స్. ఒక చరిత్ర. హడల్స్లో ఒలింపిక్స్ ఎవరు కాల. ఈమె ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్వాలిఫై 100 hurdles టు గో టు ఒలింపిక్స్. సో ప్లేయర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి? అంటే మనం చూసుకుంటాం మన స్టేట్లో గత ప్రభుత్వం వల్ల కావచ్చు, ఇంతకుముందు కొన్ని నిర్ణయాల వల్ల కావచ్చు, ఇప్పటివరకు పెద్దగా కోచ్ లేరు. ఉన్న వాళ్ళు కూడా కాంట్రాక్ట్ బేస్లో ఉన్నారు. మీకు కూడా ఐడియా ఉంటుంది దీని మీద. సో ఫెసిలిటీస్ కూడా ఒకప్పుడు కట్టిన స్టేడియాలో ఉన్నాయి కానీ కొత్తగా లేదు. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలన్నా బయట ప్రైవేట్ స్టేడియాలో ఎవరో ఒక స్పాన్సర్ దగ్గర వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఎలాంటి గ్రౌండ్ లెవెల్ ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి? మీరు అంటే మల్టీ అప్రోచ్. ఒకటి ఏంటంటే ప్రతి ఊర్లో ఒక 3 ఎకరాలు కానీ 5 ఎకరాలు ప్లే గ్రౌండ్ చేసి కంపౌండ్ వాల్ కట్టేసి అక్కడ లోకల్ సీనియర్ ప్లేయర్స్ని వాలంటీర్ కోచెస్ పెట్టేసుకుంటే అక్కడ గ్రాస్ రూట్ మూడు అంచెలుగా ఉండాలి. ఒకటి గ్రాస్ రూట్ లెవెల్, అంటే పల్లెకు ఆట, ప్రతి పల్లెలో పిల్లలు ఆడాలి. అక్కడ గ్రాస్ రూట్, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వరకు రాలేరు. అక్కడ వచ్చిన టాలెంట్ ఏం చేయాలి? ఎక్సలెన్స్ సెకండ్ స్ట్రింగ్. వాళ్ళకి ఏంటి కొంచెం మంచి ఫెసిలిటీస్ వాళ్ళని చేయాలి. తర్వాత ఎలైట్ అంటే ఇక ఒలింపిక్స్. అట్లా 3 అంచెలుగా పెట్టుకుంటే మనం చేయగలుగుతాం. ఒక్కటే చేస్తే కాదు. సో
సో 3 అంచెలుగా వెళ్ళాలి. ఓకే. సో ఇప్పుడు ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో మన ఇండియాకి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి సార్? అంటే మెయిన్గా ఏ ఈవెంట్లో మెడల్ వచ్చే ఛాన్సెస్ ఉంది అథ్లెటిక్స్లో చూసుకోండి? అథ్లెటిక్స్ అయితే జావ్లిన్లో మనకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. నాకెందుకు అవినాష్ చావ్లే ఏదైనా చేస్తున్నాను, ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్లో ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీట్ కెనియన్స్. కాబట్టి తను ఈ మధ్యలో బాగా చేస్తున్నాడు. అతను ప్లస్ ఈ రిలేస్ కొంచెం, ఎందుకంటే రిలేస్ ఏమన్నా అవుతుంది రిలేస్లలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఇంకా మెడల్ అనేది ఆ రోజు మీద. ఓకే. సో లాస్ట్లీ సార్, టోక్యో ఒలింపిక్స్కి ముందు ఇప్పటికీ ఎలాంటి చేంజెస్ ఉన్నాయి మన టీంలో ప్లేయర్స్ దగ్గర? అంటే ప్రభుత్వ పరంగా మాత్రం చాలా ఫెసిలిటీస్ పెరిగాయి. రైట్ ఫ్రమ్ బిగినింగే అన్నీ చూసుకోవడాలు, ఇప్పుడు అక్కడ కూడా రికవరీ సెంటర్ పెట్టడం, మన మ్యాక్సిమం మనం ఇండియన్ క్రీడాకారులను ఫారిన్ కంట్రీస్లో పెట్టి ట్రైనింగ్ చేయడం, ఓకే, ఫారిన్ కోచెస్ని కూడా సపోర్ట్ తీసుకోవడము, చాలా క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా చాలా స్పెషల్గా ఒలింపిక్స్ పోయే ముందు ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళతో మాట్లాడడం, వచ్చిన తర్వాత మంచి మోటివేషన్ ముందు ఎప్పుడు లేకుండా ఓకే మళ్ళీ ఖేలో ఇండియా లాట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పిటి ఉషా కూడా ఇప్పుడు ఐఓఏ ప్రెసిడెంట్, ఇవన్నీ మంచి పరిణామాలు. ఓకే. సో ముందు కంటే చాలా చేంజెస్ అయితే వచ్చాయి, సపోర్ట్ పరంగా కానీ మీడియా పరంగా కానీ. సో బహుశా ఇంకా అతి కొద్ది కాలంలో మనలు తప్పకుండా ప్రపంచ స్థాయికి అందుకుంటారని నేను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు జరగబోయే ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా గతంతో పోల్చుకుంటే ఎక్కువ మెడల్స్ తీసుకురావాల్సి అని మనమే కోరుకుందాం. కెమెరామెన్ బాలుతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.